గ్లోబ్ డాటర్ ఈవెంట్ నేను వెళ్ళాను. రాజమౌళి సార్ మరీ ఈవెంట్ సక్సెస్ అవ్వకపోతే ఏడ్ చేయడం ఏంటి సార్? ఈ మూవీ ఏదైతే ఉందో, ఈ స్కేల్ ఏదైతే ఉందో, మొత్తం ప్రపంచం అంతా మన ఇండియా వైపు చూస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, రాసి పెట్టేసుకోండి. ఎవరైతే గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేశారో, ఆ టైటిల్ రివీల్ ఎవరైతే చూసారో, ఆ రుద్ర క్యారెక్టర్ మన మహేష్ బాబు సార్ ఇప్పుడు వచ్చినాయి ఆ వీడియోస్, వాటిని చూసి ఈ సినిమా ఏంటి కన్ఫ్యూజన్ గా ఉంటదా, అసలు ఏంటి ఏం అర్థం కావట్లేదు. దట్ ఈస్ రాజమౌళి మ్యాన్. ఆయన అందుకే అలా తీసాడు. కానీ ప్రతి షాట్ లో మహేష్ బాబు సార్ ఉన్నారు తెలుసా. అంటే లైక్ నాట్ రియల్ మహేష్ బాబు, బట్ దెర్ ఈస్ ఎ క్యారెక్టర్ ఆఫ్ మహేష్ బాబు. ఇండియానా జోన్స్ లా ఉంటది అన్నారు. మళ్ళీ అసలు త్రేతాయుగం ఎందుకు వచ్చింది, రాముడు ఎందుకు వచ్చాడు, చాలా డౌట్స్ ఉన్నాయి అబ్బా. ఒక్కటి కాదు, ఒక చిన్న 3 minutes వీడియోకి ఇంత అలాగా ఇంత జుట్టు పీకేసుకుంటున్నాం అంటే అది ఓన్లీ వన్ డైరెక్టర్ కి సాధ్యం అవుద్ది, రాజమౌళి సార్ కి. నేను రాజమౌళి సార్ కి ఎంత పెద్ద పిచ్చి ఫ్యాన్ అంటే అంత పిచ్చి ఫ్యాన్ నేను. ఈవెంట్ అంత గొప్పగా జరిగిందో అందరూ చూసేసా ఉంటారు. మహేష్ బాబుని రాముడి కింద అండ్ రాజమౌళి సార్ మైథాలజీ. నాకు రాజమౌళి సార్ డైరెక్ట్ చేస్తే ఆ విజువల్ గానీ స్కేల్ గానీ నాకు ఎప్పటి నుంచో కోరిక. చెప్తున్నా, మహాభారత్ ఎప్పటికైనా రాజమౌళి సారే తీస్తారు, కృష్ణుడు మహేష్ బాబే అవుతాడు. అంటే ఆయన అన్నారు మహేష్ బాబు కొంటిగా ఉంటాడు, కొంచెం నీట్ గా కృష్ణుడు లాగా ఉంటాడు కదా, రాముడికి సెట్ అవుతాడా లేదా అని ట్రయల్ షూట్ కి వచ్చేవి అలా నుంచున్నాడంట. ఒక ఫోటో తీసుకుని ఆయన వాల్ పేపర్ కింద పెట్టుకుని తీలేపోయారంట. మళ్ళీ ఎవరన్నా చూసేస్తారు అని చెప్పి తీసేశారు. ఆయన ఒక టైప్ ఆఫ్ సెటప్ లో వస్తాడు అనమాట మహేష్ బాబు సార్. నంది మీద వచ్చినట్టు బాగా పెట్టారు, అది చాలా బాగా అనిపించింది. ఒక స్మైల్ ఉంటుంది, అసలు ఏముండదు, ఆ మనిషి ఎక్స్ప్రెషన్ ఉండదు, ఏముండదు, అలా చూస్తూ ఉంటాడు కెమెరాని. నిజంగా మహేష్ బాబుకి స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పుడు వరకు అర్థం చేసుకోలేకపోయాం కానీ చాలా ఉంది. అండ్ ఆయన స్పీచ్ లో గట్టి చెప్పాడు, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని. నాకు తెలిసి చించి ఆరేస్తాడు యాక్టింగ్ మాత్రం. నెక్స్ట్ మా వ్లాగ్ వస్తుంది, ఏదేదో కొంటిగా చిల్లరగా ఏదో అలా సరదాగా వీడియో తీసాం, చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత వీడియో నచ్చే ఉండదు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సినిమా ఏ మాత్రం కొంచెం కాదు, నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. కొంచెం మీరు షేర్ చేసి కామెంట్లు చేయడం మర్చిపోద్దు. మీరు ఈవెంట్కి వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ఏంటి సార్ ఇది రాజమౌళి సార్ వచ్చేసామండి. క్లాప్స్ ఎందుకు? ఇప్పుడు రెండింటికి అందరిని ఒకేసారి వదిలేస్తారు, మళ్ళీ తొక్కేసలాట అంటారు, మళ్ళీ ఏదో వద్దు అంటారు. మేనేజ్మెంట్ బాగా. పాస్పోర్ట్ మొత్తం తప్పేస్తా, ఎవరు చెప్పుకుంటే చెప్పుకో. మహేష్ బాబు జై బాబు అంతే. భూమికి ముందు వచ్చాం, వాళ్ళ పాపం కూర్చుని పోయారు. గోల్డ్ అంత లైన్ ఉంది. ఈడు ఇన్ఫ్లుయెన్సర్, కానీ ఇన్ఫ్లుయెన్సర్ లా బిహేవ్ చేయడు, పిచ్చోడు అనమాట. జహీర్ సూరిబాబు పిచ్చోడా. హాయ్, ఇక ఆడే అండి మెయిన్ బ్రౌన్ చక్కోడు, ఆడే అందరిని తీసి ఏటో తిరుపతి కొండ ఎక్కినట్టు రామోజీ ఫిలిం సిటీ కొండ ఎక్కిచ్చేస్తున్నాడు రాజమౌళి. కాదన్నా, ఇది పార్కింగ్ దగ్గర పెట్టచ్చు కదా. ఎక్కడికి వెళ్తున్నాం మేము? 3 బాటిల్స్ అయిపోయాయండి, ఇంకా రాలేదు. అప్పటికి అడుగుతూనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ముందే చెప్పాలి కదండి, చెప్తే సైకిల్ ఎంత తెచ్చుకునే వాళ్ళు, అర్థాలు అడుగుని పోయే వాళ్ళు. అమ్మాయిల ముందు పొరపాటు ఏం తెలుసు మీకు? దేనికైనా అదృష్టం ఉండాలిరా. స్క్రీన్స్ ఏమి పని చేయట్లేదు, ఏవి పని చేస్తాను. నీ క్యారీ చేసే మళ్ళీ ఇప్పుడు ఇది అంతా ఎల్ఈడి స్క్రీన్ బిగించేవాళ్ళు అనుకుంటారు, కానీ మాకు మంచి కంఫర్ట్. యాక్చువల్ గా మేము ఇంత నడిచి వచ్చినందుకు లాభం లేదనుకున్నాం, అదృష్టం బాగుంది. ఎవరు రాకూడదని చెప్పడానికి ఏం లేదండి.